హాయ్, నేను డాక్టర్ శ్యామ్ సుందర్, ఫిజికల్ థెరపిస్ట్. సో ఈరోజు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాలు నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో దీంట్లో మోకాలు అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇది నీ జాయింట్ అనాటమీ అంటారు. సో దీంట్లో ఏంటంటే ఫీమర్, టిబియా, పటల్లా ఈ మూడు కలిపి నీ జాయింట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. దీన్ని ఫీమర్ ని తొడ ఎముక అంటారు. దీన్ని మోకాలు కింది భాగం ఉన్న కండరాన్ని టిబియా అంటారు. దీన్ని మోకాలు చెప్పు అంటారు. ఈ మూడు కలిపి మోకాలు జాయింట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఈ మోకాలను జాయింట్ ను స్టెబిలైజ్ చేయడం కోసం ఈ మజిల్స్ అనేది యూజ్ అవుతాయి. ఇవి తొడకు పై భాగం ఉన్న కండరాలను క్వాడ్రిసెప్స్ అంటారు. తొడకు వెనకల భాగం ఉన్న కండరాలను హ్యామ్ స్ట్రింగ్స్ అంటారు. తొడకు లోపల భాగం అంటే సైడ్ కు ఉండే కండరాలను నీ అడక్టార్స్ అంటారు. ఇటువైపు బయట వైపు ఉన్నదాన్ని నీ అబ్డక్టార్స్ అంటారు. ఇవి నీ జాయింట్ ను డైనమిక్ స్టెబిలిటీ అనేది ఇవ్వడం కోసం ఈ మజిల్స్ అనేది యూజ్ అవుతాయి. స్టాటిక్ స్టెబిలిటీని యూజ్ కోసము ఈ లిగమెంట్స్ అనేది యూజ్ అవుతాయి. సో దీంట్లో ఏంటంటే యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్, లోపల భాగంలో ఉండేదాన్ని బ్యాక్ సైడ్ ఉండేదాన్ని పోస్టీరియర్ క్రూసియేట్ లిగమెంట్ అంటారు. తర్వాత ఇక్కడ సైడ్ ఉండేదాన్ని మీడియల్ కొలేటరల్ లిగమెంట్ అంటారు. ఇటు సైడ్ ఉండేదాన్ని లేటరల్ కొలేటరల్ లిగమెంట్ అంటారు. సో ఈ లిగమెంట్స్ అనేది నీ జాయింట్ ను స్టాటిక్ స్టెబిలిటీ ఇవ్వడం కోసం ఉపయోగపడతాయి. నెక్స్ట్, నీ జాయింట్ లో నీ పెయిన్ అనేది జనరల్ గా ఇంజురీ వల్ల వస్తుంటుంది, మెడికల్ కండిషన్స్ వల్ల కూడా వస్తుంటుంది. ఇది ఇంజురీ ఎక్కువగా ఏంటంటే లిగమెంట్ ఇంజురీస్ అనేది జనరల్ గా జరుగుతుంటాయి. సో లిగమెంట్ రప్చర్ అయినప్పుడు, లేదా కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు, లేదా బోన్ అనేది ఫ్రాక్చర్స్ అయిన కండిషన్స్ లో నీ పెయిన్స్ అనేది జనరల్ గా వస్తుంటుంది. సో అలాగే మెడికల్ కండిషన్స్, ఆర్థరైటిస్ కండిషన్స్ లో, అంటే ఎగ్జాంపుల్ గా ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్ లో కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో అయినా, సెప్టిక్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో అయినా, గౌటీ ఆర్థరైటిస్ కండిషన్స్ లో అయినా, ఇన్ఫెక్షన్స్ లో కానీ, బేకర్ సిస్ట్ కండిషన్స్ లో కానీ మనకు మోకాలు నొప్పి అనేది జనరల్ గా మనం చూస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే మేజర్ గా కనిపించే మేజర్ లక్షణాలు ఏంటంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మోకాలు వాపు కనిపిస్తుంటుంది, మోకాలు స్టిఫ్నెస్ ఉంటుంది, మోకాలు జాయింట్ అంతా కూడా స్టిఫ్నెస్ ఉంటుంది, రెడ్నెస్ గా ఉండడం, ఎర్రగా కొంచెం, అండ్ లైట్ గా వామ్త్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మోకాలు మర్చుకొని చాపుతున్నప్పుడు ఒక క్లిక్ లాగా సౌండ్స్ వస్తుంటుంది. సో దాన్ని క్రిప్టస్ లాగా వస్తుంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మోకాలు అనేది కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా కాలు లేపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కాలు పూర్తిగా కూడా లేపలేరు. ఇవన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ కండిషన్స్ లో ఈ లక్షణాలు అనేది వస్తుంటుంది. ఫ్రాక్చర్ అయిన కండిషన్స్ లో ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఇన్ఫెక్షన్ అయిన కండిషన్స్ లో ఒక్కొక్క సిమ్టమ్స్ అనేది ఉంటుంది. సో మనం హిస్టరీ అనేది మనం చూస్తే కనుక ఆన్సెట్ అంటే ఎప్పటి నుంచి వస్తుంది, అది వారం నుంచి ఉందా నొప్పి, లేదా విత్ ఇన్ 1 or 2 days నుంచి ఉందా, లేదా 1 month నుంచి ఉందా అనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో తర్వాత ఏంటంటే అది ఎక్కడ వస్తుంది, మోకాలికి ముందు భాగం వస్తుందా, మోకాలికి వెనక భాగం వస్తుందా, మోకాలికి లోపల సైడ్ వస్తుందా, మోకాలికి బయట వస్తుందా. సో దీన్ని బట్టి మన హిస్టరీ అనేది మెయిన్ గా డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఎన్ని రోజుల నుంచి ఉంది, తర్వాత సివియారిటీ ఎలాగా ఉంది, సో తర్వాత ఏంటంటే ఆ ఏక్ కూడా బాగా లాగుతున్నట్టు ఉంటుందా, లేదంటే గనక నొప్పిగా ఉంటుందా, తిమ్మిరి ఏమన్నా వస్తుంటుందా, మంట ఏమన్నా ఉంటుందా, ఇవన్నీ మనం లక్షణాలను బట్టి మనం అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయిందా, లేదా లిగమెంట్ మీద ప్రాబ్లం ఉందా, లేదంటే టెండాన్ అనేది, అంటే టెండాన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మజిల్ బోన్ తో అటాచ్ అయ్యేదాన్ని టెండాన్ అంటారు. సో టెండాన్ మీద రప్చర్ అయిందా, దీని గురించి మనము తెలుసుకుంటుంది. మనకు వచ్చే సిమ్టమ్స్ ను బట్టి ఏదైనా ఆర్థోపెడిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ మనం డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనం డయాగ్నోస్టిక్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ బేసిక్ అనేది ఎక్స్రే లాంటివి తీసుకొని దాంట్లో మనకు బోన్స్ ఎలా ఉన్నాయి దాంట్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏదన్నా కింద పడినప్పుడు కానీ, లేదంటే అరుగుదల వచ్చినప్పుడు కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఈవెన్ బోన్స్ ఎక్స్రేలో కనిపించని పక్షంలో మనం పెయిన్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న కండిషన్స్ లో ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ జనరల్ గా అడ్వైజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం జనరల్ గా అనేది ఇంజూరీ అయిన కండిషన్స్, జనరల్ గా మనకు ఇంజూరీ అనేది జనరల్ గా జరుగుతుంది. అలా ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా బైక్ తగలడం వల్ల కానీ, స్టెప్స్ మీద కింద పడడం వల్ల కానీ, ఏదైనా బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల కానీ ఇంజురీస్ అనేది కామన్ గా నీ జాయింట్ లో జరుగుతుంటుంది.
సో వీటిలో ఎక్కువగా మనకు జరిగే దానిలో ఏసీఎల్ అనేది ఇంజురీ అనేది జనరల్ గా జరుగుతుంటుంది. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ అంటారు. ఈ ఇంజురీ అనేది ఏంటంటే మనము ఈ లిగమెంట్ అనేది టిబియా అండ్ ఫీమర్ ఈ రెండింటి బోన్ల మధ్యలో అనేది ఇందాక చూపించా కదా ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. సో ఇది రెండు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని యాంటీరియర్ క్రూసియేట్ లెగమెంట్ అంటారు. సో ఎప్పుడైతే మనము దీన్ని బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని పోస్టీరియర్ క్రూసియేట్ లెగమెంట్ అంటారు. సో ఎప్పుడైతే మనము సడన్ గా మనము ట్విస్ట్ అయిన కండిషన్స్ లో కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ సడన్ గా మనము ఒక జర్కీ మూవ్మెంట్ లాగా మనం చేసినప్పుడు ఏంటంటే ఇది ఏసీఎల్ అనేది టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా మనము గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలాగా ఉంటుంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏంటంటే మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏంటంటే కొంచెం రెస్ట్ ఇచ్చేసి బ్రేసెస్ వేసుకొని ఐస్ అప్లై చేసుకొని ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇది మనం గ్రేడ్ 3, గ్రేడ్ 4 కండిషన్స్ లో బాగా సివియర్ గా ఉన్న కండిషన్స్ లో ఏంటంటే కంపల్సరీగా ఆర్థోపెడిక్ వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్స్ ఇట్లా చెప్తారు, సర్జరీ అవసరం ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ ఆర్థోస్కోపీ చేసేసి సర్జరీ అనేది చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఏసీఎల్ అనేది రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఎక్కువగా మనకు ఈ కండిషన్స్ లో ఏంటంటే బాగా టైర్ అనేది బాగా జరిగింది. సో ఈ కండిషన్స్ అనేది సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే టార్న్ మెనిస్కస్ అనేది ఏంటంటే ఇలాగా షీ షేప్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది టిబియా బోన్ అంటారు. ఈ టిబియా బోన్ పైన ఈ షీ షేప్ లో ఉండేదాన్ని మెనిస్కస్ అంటారు. ఈ మెనిస్కస్ ఎలా ఉంటుందంటే మనకు వెయిట్ బేరింగ్ అనేది మన బరువు అంతా కూడా ఈ షీ షేప్ ఉన్న మెనిస్కస్ మీదనే ఉంటుంది. ఇది జస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే షాక్ అబ్జర్ప్షన్ లాగా ఉంటుంది. ఇది షిన్ బోన్ పైన ఉంటుంది. దీన్ని టిబియా పైన ఈ షీ షేప్ లో ఉంటుంది ఇది. సో ఇవి కూడా ఏంటంటే మనం ట్విస్ట్ అయిన కండిషన్స్ లో సడన్ గా మనం స్పోర్ట్స్ ఆడే కండిషన్స్ లో ఎక్కువగా ఇది కూడా టైర్ అనేది జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పటలా టెండినైటిస్ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ఏంటంటే జంపర్స్ నీ అని కూడా అంటుంటాం. సో ఇది ఎక్కువగా ఏంటంటే ఇది పటల్లా అంటారు. పటల్లా అనేది ఈ టిబియాకు అటాచ్ అవుతుంది. పటల్లా టిబియాకు అటాచ్ అయ్యే టెండన్ అంటారు. అంటే ఈ టెండన్ అనేది మనము స్పోర్ట్స్ ఆడేటప్పుడు సడన్ గా తగిలడం వల్ల కానీ ఏదైనా రాంగ్ పొజిషన్ లో మూవ్మెంట్ చేసినప్పుడు కానీ ఇది జనరల్ గా ఏంటంటే దీని మీద ప్రెషర్ పడినప్పుడు ఇన్ఫ్లమేషన్, ఈ టెండన్ అనేది ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వాపు వచ్చేసేస్తుంది. వాపు రావడం వల్ల ఏంటంటే ఈ ఏరియా అనేది బాగా పెయిన్ఫుల్ ఉంటుంది. దీన్ని పటలా టెండినైటిస్ అంటారు. సో ఇది ఎక్కువగా అనేది రన్నర్స్ లో కానీ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ లో కానీ జంపర్స్ లో కానీ ఇది ఎక్కువగా అనేది మనం చూస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే పటెలో ఫిమరల్ పైన్ సిండ్రోమ్ అంటారు. ఇది ఏంటంటే రన్నర్స్ రీ అంటారు. ఇందాక చెప్పిన దాంట్లో ఏంటంటే నీ క్యాప్ కింది భాగమున ఈ టెండన్ అనేది నీ క్యాప్ నుంచి టిబియాకు సప్లై చేసే అటాచ్ అయ్యే దాంట్లో మనకు పెయిన్ వస్తే దాన్ని జంపర్స్ నీ అంటారు. ఇక్కడ ఈ కండిషన్ ఏంటంటే పట్టెల నుంచి థైబోన్ ఫీమర్ కు అటాచ్ చేసే టెండన్ దగ్గర మనకు పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని రన్నర్స్ నీ అంటారు. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మనము రన్నింగ్ చేసే కండిషన్స్ లో కానీ అథ్లెటిక్స్ లో వాళ్ళ కానీ ఎక్కువగా ఈ రన్నర్స్ నీ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ బర్సైటిస్. సో ఈ బర్సైటిస్ అనేది ఎక్కువగా జస్ట్ లైక్ ఒక మనకు కుషన్ లాగా ఉంటుంది. ఇది మజిల్స్ కు తర్వాత టెండాన్స్ కు తర్వాత బోన్స్ కు లెగమెంట్స్ అన్నింటి కూడా సపోర్టివ్ గా ఉంటుంది. షాక్ అబ్జర్ప్షన్ ఇది కూడా ఏంటంటే మెత్తగా కుషన్ లాగా ఉండి రప్చర్ కాకోకుండా ఫ్రిక్షన్ ఫ్రీగా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బోన్ ఫ్రాక్చర్ అయిన కండిషన్స్ లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ యాంగిల్లో మనకు ఈ కండిషన్ ఏంటంటే ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఇది ఆబ్లిక్ ఫ్రాక్చర్స్, తర్వాత సెమీ వర్టికల్ ఫ్రాక్చర్స్. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకు అనేది నీ పెయిన్స్ అనేది జనరల్ గా వస్తుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే లూజ్ బాడీస్ అనేది ఫార్మేషన్ అయిపోతుంది. సో ఈ లూజ్ బాడీస్ ఫార్మేషన్ అయిన కండిషన్స్ లో అంటే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ బోన్ చిన్న స్మాల్ పార్టికల్స్ కానీ లేదంటే కార్టిలేజ్ స్మాల్ పీసెస్ కానీ జాయింట్ లైన్ లోకి వచ్చేసేసి
లోపల రప్చర్ అయినవి పీసెస్ లాగా బయటకు వచ్చేసేసి ఆ జాయింట్ లైన్ లో ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి అనేది పెయిన్ అనేది వస్తుంటుంది. సో దానివల్ల కూడా ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ అంటారు. ఈ ఐటీ బ్యాండ్ అనేది ఏంటంటే ఇలియాక్ బోన్ ప్లస్ ఇక్కడ ఇలియాక్ బోన్ ఉంటుంది. సో ఇలియాక్ బోన్ నుంచి టిబియా వరకు ఈ మజిల్ అనేది ఉంటుంది. దీన్ని ఐటీ బ్యాండ్ అంటారు. ఇలియం టిబియాను కనెక్ట్ చేసే ఈ మజిల్నే ఐటీ బ్యాండ్ అంటారు. సో ఇది ఎక్కువగా ఏంటంటే మనకు సైక్లిస్ట్ వాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది, రన్నర్స్ లో వస్తుంటుంది, లేదా పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనము సైడ్ పడుకున్నప్పుడు బెడ్ ఏమన్నా గుంతగా ఉన్న కండిషన్స్ లో కానీ ప్రాపర్ గా లేని మ్యాట్రస్ లో కండిషన్స్ లో కానీ ఇది జనరల్ గా అనేది ఈ ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ అనేది జనరల్ గా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఏంటంటే నీ క్యాప్ అనేది డిస్లొకేషన్ అయిన కండిషన్స్ లో కూడా నీ పెయిన్స్ అనేది వస్తుంది. ఆర్థరైటిస్ వీటిలో ఫస్ట్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అనేది కామన్ గా డీజనరేటివ్ కండిషన్. సో ఇది యాక్చువల్గా ఇది హెల్తీ జాయింట్, ఇది కార్టిలేజ్ అనేది ఇలా ఉంటుంది. సో ఒక్కసారి ఏంటంటే ఈ కార్టిలేజ్ అనేది ఈ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్ లో ఈ కార్టిలేజ్ అనేది రప్చర్ అయితే వస్తుంటుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఏజ్ రిలేటెడ్ చేంజెస్. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లో ఏంటంటే బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ డెవలప్మెంట్ కావడం వల్ల సో సైనల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది స్టార్ట్ అయిపోయి ఒక కార్టిలేజ్ రప్చర్ అయితే వస్తుంది. సో కార్టిలేజ్ రప్చర్ కావడం వల్ల ఈ ఆర్థరైటిస్ చేంజెస్ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్ ఏదైనా నీలో అయినా రావచ్చు, హిప్ జాయింట్ లో అయినా రావచ్చు, తర్వాత ఎల్బోలో షోల్డర్ లో అయినా కూడా రావచ్చు, స్పైన్ లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేది రావచ్చు. కానీ కామన్ గా ఎక్కువగా వచ్చేది ఏంటంటే నీ జాయింట్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో దీంట్లో కూడా ఏంటంటే మోకాలు మర్చుకున్నప్పుడు బాగా సౌండ్స్ రావడం కానీ, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఏంటంటే మోకాలు పై భాగమున కొంచెం మైల్డ్ గా స్వెల్లింగ్ రావడము, కొన్ని ఎక్కువ రోజు స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుంటుంది. కొన్ని కండిషన్స్ బాగా సివియర్ అయిపోతే ఏంటంటే మూవ్మెంట్ అనేది చేస్తున్నప్పుడు బాగా క్రిప్టెస్ అంటే చిన్న చిన్న సౌండ్స్ అనేది వస్తుంటాయి. తర్వాత మోకాలు స్టిఫ్నెస్, జాయింట్ అంతా కూడా స్టిఫ్నెస్ అయిపోతుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మోకాలు బెండ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక 10 steps వేసినా కూడా చాలా ఇబ్బందిగా వేయలేకపోతారు. ఇంకా కొంచెం ఎక్కువైన వాళ్ళలో ఏంటంటే డిఫార్మిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము తక్కువగా ఉన్న కండిషన్స్ లో, లైట్ గా పెయిన్ ఉన్నప్పుడు కండిషన్స్ లో ఏంటంటే కొంచెం ఐస్ పెట్టుకొని చిన్న చిన్న థై మజిల్ కు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక ఆ జాయింట్ అనేది కొంచెం మనం మేనేజ్ చేయొచ్చు, ఎక్కువగా రప్చర్ కాకుండా ఉంటుంది. థై మజిల్స్ ఈ కండిషన్స్ లో ఎప్పుడైతే మనము స్ట్రెంథనింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వెయిట్ అనేది డైరెక్ట్ గా నీ జాయింట్ మీద పడదు. సో నీ జాయింట్ మీద పడదు కాబట్టి ఈ థై మజిల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయంటే అప్పుడు ఆ జాయింట్ అనేది అరుగుదల అనేది కొంతవరకు మనం కాపాడుకోవడానికి ఉంటుంది. అలాగే దీంతో పాటు ఏంటంటే మనము లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కింద కూర్చోవడం కానీ, ఎక్కువగా స్టేర్ క్లైంబింగ్ అనేది చేయడం కానీ, ఇవి కొంచెం మనం తగ్గించుకొని, స్టిఫ్నెస్ బాగా ఉన్నప్పుడు హాట్ వాటర్ పెట్టుకొని, పెయిన్ బాగా వస్తున్నప్పుడు కోల్డ్ ప్యాక్ పెట్టుకొని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటే కనుక ఇది మనకు ఎక్కువ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవడానికి ఉంటుంది. ఎక్కువగా హాట్ సర్ఫేస్ లో నిలబడుకొని ఏదైనా లేడీస్ కిచెన్ లో కుకింగ్ చేయడం వల్ల కానీ, అలాంటి కండిషన్స్ లో మెత్తని చెప్పులు వేసుకోవడం కానీ, తర్వాత లేదా డోర్ మ్యాట్స్ లాంటివి కింద వేసుకొని, మెత్తగుండేవి కాళ్ళ కింద వేసుకొని వర్క్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్రెషర్ పడదు కాబట్టి నీ జాయింట్ మీద అరుగుదల అనేది మనం తగ్గించుకోవడానికి ఉంటుంది. సో ఇలా చేసుకుని ఇంకా కొంచెం ఎక్కువైన కండిషన్స్ లో ఏంటంటే ఎక్స్రే, ఇప్పుడు పెయిన్ అనేది దీనికి తగ్గలేదు అని అంటే కనుక ఫస్ట్ ఏంటంటే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఐస్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకొని పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసుకున్నా కూడా పెయిన్ అనేది కంట్రోల్ రాలేదంటే ఒకసారి ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి ఎక్స్రే తీసి జాయింట్ లో ఎంత స్పేస్ అనేది తగ్గింది, ఆస్టియోపోరోసిస్ డెవలప్మెంట్ అయిందా, ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ ఎంతవరకు ఉన్నాయి, దీన్ని బట్టి ఆర్థోపెడిషియన్ అనేది మీకు అడ్వైజ్ ఇస్తారు. ఏదన్నా ఎక్కువగా సివియారిటీ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, లేదా తక్కువగా ఉన్న కండిషన్స్ లో ఫిజియోథెరపీ అనేది అడ్వైజ్ చేస్తారు. సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీలో చిన్న చిన్న స్ట్రెచెస్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే వేణీల కాపురం పెట్టుకొని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకునే సరిపోతుంది. కానీ ఒక పెయిన్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు
అప్పుడు ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ లో ఐఎఫ్టి థెరపీ, టెన్స్, అల్ట్రాసోనిక్ థెరపీ ఇలా డిఫరెంట్ కండిషన్ పట్టించి ఎలక్ట్రోథెరపీ మొరాలిటీస్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే దీంతో పాటు మనకు సపోర్టివ్ గా నీ క్యాప్స్ అనేది ఉంటాయి. ఈ నీ క్యాప్స్ అనేది వేసుకున్నప్పుడు ఏంటంటే నీ జాయింట్ ను స్టెబిలైజ్ చేస్తుంది. కానీ ఈ నీ క్యాప్స్ అనేది కంటిన్యూగా ఎప్పుడు కూడా యూజ్ చేసుకోకూడదు. ఈ నీ క్యాప్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు నీ జాయింట్ పైన ఉండే మజిల్స్ అనేది వీక్ అయిపోతాయి. సో ఈ మనకు మేజర్ గా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోవడానికన్నా ముందు ఏంటంటే మజిల్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఈ వీక్ అయిన కండిషన్స్ లో మనం మజిల్స్ ని ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ చేసుకున్నామంటే అప్పుడు నీ జాయింట్ ను మనం కొంచెం బెటర్ గా చేసుకోవడానికి ఉంటుంది. సో నీ క్యాప్స్ అనేది కంటిన్యూగా మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మజిల్ ను కంటిన్యూగా మనం కాంట్రాక్ట్ చేసేసి ఉంచడం వల్ల మజిల్ అనేది ఇంకా వీక్నెస్ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కూడా నీ క్యాప్స్ అనేది ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా జర్నీస్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఎక్కువగా మనం వాకింగ్ చేయాలనే కండిషన్స్ లో కానీ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నీ క్యాప్స్ తో కూడా వేసుకున్నా కూడా నేను ఇందాక చెప్పినట్లే ఆర్చ్ సపోర్ట్ ఉన్న చెప్పల్స్ అంటే ఎంసీఆర్ మైక్రోసెల్లార్ రబ్బర్ చెప్పల్స్ అనేది మీడియల్ ఆర్చ్ సపోర్ట్ ఉంటుంది. సో అలాంటి చెప్పల్స్ ఎక్కువగా యూజ్ చేసేసుకున్నప్పుడు ఏంటంటే మీడియల్ ఆర్చ్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే నీ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. సో ఇలాగా వేసుకోవాల్సి వస్తుంది. కంటిన్యూగా అనేది నీ క్యాప్స్, నా అడ్వైజ్ ఏంటంటే కంటిన్యూగా నీ క్యాప్స్ అనేది వేసుకోకూడదు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా వర్క్ చేయాలా అర్జెంట్ గా అన్నప్పుడు మాత్రమే నీ క్యాప్స్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో ఇది తర్వాత ఈ సిమ్టమ్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి ఉన్న కండిషన్స్ లో ఏంటంటే ఈ కొన్ని సివియర్ గా ఉన్న కండిషన్స్ లో అయితే నీ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ అంతా కూడా మనం తీసేసి ఎక్స్టర్నల్ గా మళ్ళీ ఇంప్లాంట్ అనేది వేస్తారు. సో ఈ ఇంప్లాంట్ వేసిన కండిషన్స్ లో కూడా మనం జాగ్రత్తగా మనము ఫిజియోథెరపీ అనేది ఒక 15 to 30 days అనేది రెగ్యులర్ గా మనం ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ నీ జాయింట్ లో పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కండిషన్ ఏంటంటే ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఇది ఎక్కువగా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది జనరల్ గా ఏంటంటే స్మాల్ జాయింట్స్ ఫస్ట్ ఏంటంటే ఇది స్మాల్ జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సిమెట్రికల్ గా ఉంటుంది. ఎక్కువగా అంటే మనము ఇన్ఫ్లమేషన్ అనేది బాగా వస్తుంటుంది. ఆ ఏరియా అనేది ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఫీవర్ వస్తుంటుంది, లేదా ఫీవర్ జనరల్ గా ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్టెడ్ అయిన ఏరియాలో ఎక్కువగా ఏదైనా నీ జాయింట్ అనుకున్నామంటే ఈ ఏరియాలో ఏంటంటే బాగా రెడ్నెస్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, స్టిఫ్నెస్ ఉంటుంది. ఒక్కోసారి నీ జాయింట్ మర్చుకున్నప్పుడు బాగా పెయిన్ అనేది సివియర్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఫింగర్స్ లో ఒక్కొక్కసారి డిఫార్మిటీ కూడా ఉంటుంది. ఫింగర్స్ లో కానీ నీలో కానీ డిఫార్మిటీ అనేది ఎక్కువగా వస్తుంటుంది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో. నెక్స్ట్ గౌటీ ఆర్థరైటిస్. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే అవి మనకు జాయింట్ లైన్ లో అనేది క్రిస్టల్స్ రూపంలో ఫార్మేషన్ అయిపోయి ఎక్కువగా అనేది మనకు ఈ గౌటీ ఆర్థరైటిస్ మనం జనరల్ గా అనేది బిగ్ టోలో కాలిలో ఉన్న బొటనవేలు దగ్గర ఎక్కువగా అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఈ కండిషన్స్ ఏంటంటే నీ వాపు అనేది బొటనవేలు అనేది బాగా వాపు రావడం కానీ, బొటనవేలు మర్చుకున్నప్పుడు కాలి యొక్క బొటనవేలు మర్చుకున్నప్పుడు పెయిన్ రావడం కానీ జరుగుతుంటుంది. సో ఇది మనం బ్లడ్ టెస్ట్ చేసేసి ఒకసారి జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి ఈ సిమ్టమ్స్ కనుక మనకు ఉన్నాయి అని అంటే కనుక మనము ఒకసారి జనరల్ ఫిజిషియన్ ఏదర్ ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళేసేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది ఇది కూడా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేసేది జాయింట్ అనేది. కాకపోతే ఏంటంటే ఇదేంటంటే ఒకటేసారి జాయింట్ అనేది కార్టిలేజ్ అనేది రప్చర్ అనేది తొందరగా డ్యామేజ్ అయిపోతుంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మనం ఇమ్మీడియట్ గా అనేది కొంచెం సిమ్టమ్స్ బాగా తెలుస్తున్నాయి, ఏదో ఫీవర్ ఎక్కువగా ఉండేసేసి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఎఫెక్టెడ్ ఏరియాలో రెడ్నెస్ వస్తుందంటే మనం ఇమ్మీడియట్ గా అనేది ఆర్థోపెడిషియన్ వెళ్ళి మనం కన్సల్ట్ కావాల్సి వస్తుంది. మెయిన్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ నీ పెయిన్స్ అనేది రావడానికి మెయిన్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉన్న కండిషన్స్, ఎక్సెసివ్ వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువగా నీ మీదనే వెయిట్ పడుతుంటుంది కాబట్టి తొందరగా అరుగుదల అనేది తక్కువ వయసులో కూడా ఏంటంటే మోకాలు అరుగుదల అనేది జనరల్ గా వస్తుంటుంది. సో వాళ్ళు మొత్తం అంటే జనరల్ గా ఏంటంటే వాకింగ్ ఎవరు చూసుకుంటే జనరల్ గా ఎక్సర్సైజ్ కన్నా ముందు వాకింగ్ అనేది వెళ్తుంటారు.
సో వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ అనుకొని వెళ్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం వాకింగ్ చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో మనం కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకోకుండా వాకింగ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ మనము కార్డియో పరంగా మనము వాకింగ్ చేసి మధ్యలోనే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలని మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రాపర్ గా మనం ఫుట్వేర్ వేయకపోయినా లేదంటే ప్రాపర్ గా ఉన్న రోడ్ మీద మనం అన్ఈవెన్ గా ఉన్న సర్ఫేస్ మీద వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ ఈ నీ జాయింట్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. కొందరు ఏంటంటే టైట్ గా ఉన్న షూస్ వేసుకోవడం కానీ లేదంటే హైట్ ఎక్కువగా ఉన్న చెప్పల్స్ కానీ లేదంటే షూస్ కానీ వేసుకున్నప్పుడు కానీ సో ఇంప్రాపర్ గా ఉన్న ఈ ఫుట్వేర్ వల్ల కూడా నీ మీద ప్రెషర్ పడడం, నీ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్లాట్ గా ఉండే ఏరియాలో కాకుండా అన్ఈవెన్ సర్ఫేస్ లో వాకింగ్ చేసినప్పుడు కూడా నీ జాయింట్ అనేది స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ వాకింగ్ కి వెళ్లే కండిషన్స్ లో నాన్ వెజ్ ఏంటంటే నీ పెయిన్స్ ఎక్కువగా ఉన్న కండిషన్స్ లో ఫస్ట్ ఏంటంటే పెయిన్ తగ్గిన తర్వాతనే ఎక్సర్సైజ్ ఇది వాకింగ్ అనేది వెళ్ళండి. సో వాకింగ్ కి వెళ్ళడానికన్నా ముందు ఫస్ట్ మనం స్ట్రెచెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఫుట్వేర్ మాడిఫికేషన్, తర్వాత ఫ్లాట్ ఏరియాలో మనం మరి గుంతల్లో లేకుండా గ్రాస్ ఇట్లా గార్డెన్స్ లో కానీ ఇలాగ పార్క్ లో కానీ చూసుకొని మనం వాకింగ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా వాకింగ్ చేసే కండిషన్స్ లో కూడా చాలా మంది ఏంటంటే కిలోమీటర్లు ఎక్కువగా మన ఫ్రెండ్స్ 5 కిలోమీటర్స్ నడుస్తున్నామంటే వాళ్ళతో పాటు మన కెపాసిటీ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ కిలోమీటర్లు వాకింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. మన ఫ్రెండ్స్ 5 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే మనం కూడా అలాగే వాకింగ్ చేయాలనేది రాంగ్. మన బాడీ కెపాసిటీ, మన బోన్స్ ఎలా ఉన్నాయి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకొని మనం వాకింగే కాదు ఈవెన్ ఎక్కడైనా కూడా మనం జిమ్ కు వెళ్ళినా, జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా అంటే జిమ్ లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేస్తున్నప్పుడు కానీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు కానీ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఎక్సెస్ గా మనం స్ట్రెంథనింగ్ కావాలని చెప్పేసి ఎక్సెస్ వెయిట్ యాడ్ చేసేసుకొని మూవ్మెంట్ చేసే కండిషన్స్ లో కూడా అక్కడ మనకు జాయింట్ అనేది ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ప్రాపర్ గా మనం గైడెన్స్ తీసుకొని ప్రాపర్ యాక్టివిటీ అనేది చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు మనము ఈ ఐటీ ప్రొఫెషన్స్ కానీ ఏ ప్రొఫెషన్స్ అయినా కాన్స్టెంట్ గా ఒకటే పొజిషన్ లో మనం కూర్చున్నప్పుడు కూడా మజిల్ అనేది స్టిఫ్ అయిపోయి నీ జాయింట్స్ లో పెయిన్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఇంజరీ కాకపోయినా, డీజనరేటివ్ చేంజెస్ లేకపోయినా, మెకానికల్ గా ఏ ప్రాబ్లమ్స్ లేకున్నా నీ జాయింట్స్ అనేది కొంతమందిలో జనరల్ గా వస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే కూర్చున్న పోసెస్ సరిగా లేకపోవడం వల్ల కూడా మనం కాన్స్టెంట్ గా ఒకటే పొజిషన్ లో ఎక్కువ అవర్స్ కూర్చున్నప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎలాగో నీ పెయిన్స్ కూడా కాన్స్టెంట్ గా కూర్చున్నప్పుడు కూడా నీ పెయిన్స్ అనేది నీ జాయింట్ కూడా మజిల్ అనేది స్టిఫ్ కావడం వల్ల కూడా నీ పెయిన్స్ అనేది వస్తుంటాయి. సో అందుకే ఒక 1 అవర్ కు ఒక 2 అవర్స్ ఒకసారి లేచి అటు ఇటు నడవడం కానీ లేదంటే కూర్చున్న ప్లేస్ లోనే మోకాలు మర్చుకొని మోకాలు స్ట్రైట్ గా చాపడము, పాదాన్ని పైకి కిందికి కదపడము, ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నీ మీద అనేది ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఇలాగా మనం చేసుకొని ఎక్సర్సైజ్ కూడా బాగా చేసుకొని మజిల్ అనేది ఫ్లెక్సిబిలిటీ చేసుకున్నామంటే ఇంజురీ అనేది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఏంటంటే ఈ నీ జాయింట్ లో ప్రీవియస్ గా మనకు ఇంజూర్ అయిన కండిషన్స్ లో కూడా నీ పెయిన్స్ అనేది జనరల్ గా వస్తుంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ ప్రీవియస్ గా ఇప్పుడు ఏంటంటే ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ వేరు ఉంటుంది. ఇప్పుడు యంగ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేది జనరల్ గా జరుగుతుంది. ఇప్పుడు 40 బిలో ఉన్న వాళ్ళకు కూడా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ గా ఇంజూరీ అయిన కండిషన్ లో చిన్న ఏదైనా మజిల్ స్ట్రెయిన్ అయిన కండిషన్ లో ప్రాపర్ గా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోయినప్పుడు కూడా చిన్నదే కదా అని మనము లైట్ గా అప్పుడప్పుడే వస్తుంటుందని చెప్పేసి పెయిన్స్ మనము ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోయినప్పుడు ఏంటంటే దాని యొక్క ప్రెషర్ అనేది నీ జాయింట్ కు సపోర్ట్ చేస్తూ ఈ మజిల్స్ అనేది ఉంటాయి, స్టెబిలైజ్ చేస్తూ నీ మజిల్స్ ఉంటాయి అండ్ లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే కనుక మజిల్ హార్డ్ గా ఉన్నప్పుడు మనము ప్రాపర్ గా ఎక్సర్సైజ్, ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా మనం దాన్ని అలాగే మనం వదిలేసేస్తే అది క్రానిక్ కండిషన్ అయిపోతుంది. సో ఏదైనా అక్యూట్ కండిషన్ లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అంటే అది ఎక్సెస్ గా జాయింట్ మీద లోడ్ పడదు. సో మనకు డీజనరేటివ్ చేంజెస్ అనేది అర్లీగా రావు. కొందరికి ఏంటంటే ఇప్పుడు ఈ కండిషన్స్ లో మనం అర్లీగా అనేది మనం ట్రీట్మెంట్ సరిగా లేకపోయినప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది క్రానిక్ అయిపోతాయి. సో క్రానిక్ అయినప్పుడు ఏంటంటే అర్లీగా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది, డీజనరేటివ్ చేంజెస్ అనేది అర్లీగా డెవలప్మెంట్ అవుతుంది. సో 45 years 50 బిలోనే మనకు ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ డెవలప్మెంట్ కావడం వల్ల నీ పెయిన్స్ అనేది జనరల్ గా వస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము తీసుకునే ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ పోస్చర్,
ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసామంటే కనుక ఈ నీ పెయిన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత ప్రికాషన్స్ ఇందాక చెప్పినట్లే, సో హెల్తీ వెయిట్ అనేది ఉండాలి. వెయిట్ అనేది మరి ఎక్సెస్ గా వెయిట్ లేకుండా ఉండాలి. వెయిట్ తక్కువగా ఉన్నారనుకుంటే ప్రెజర్ తగ్గిపోతుంది. సో ప్రెజర్ తగ్గడం వల్ల ఏంటంటే రప్చర్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ఇంకోటి వార్మప్ ఎక్సర్సైజ్ అనేది ఏదైనా జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు కానీ, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ వార్మప్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. వార్మప్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదంటే మజిల్ స్ట్రెచెస్ వస్తాయి. మజిల్ స్ట్రెచ్ వచ్చినప్పుడు తర్వాత మజిల్ మనం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మనం ఎటైనా మూవ్మెంట్ చేసినప్పుడు కూడా కరెక్ట్ గా మనకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి మనం గేమ్ కూడా ఈజీగా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇలా వార్మప్ లేకపోకుండా మనము ఎక్సర్సైజ్ ఇది స్పోర్ట్స్ లో కానీ జిమ్ లో కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే సడన్ గా మజిల్ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వార్మప్ అనేది కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్టివిటీ చేసేటప్పుడు కానీ, తర్వాత స్పోర్ట్స్ లో గేమ్స్ ఆడేటప్పుడు కానీ పర్ఫెక్ట్ గా కోచ్ హెల్ప్ తీసుకొని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మనం ఫాలో కావాల్సి వస్తుంది. ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్ గా మనం చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లే పోస్చర్ అనేది కూడా మనం బాగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే మనకు మోకాలు నొప్పులు అనేది తక్కువగా వస్తుంటాయి. అంటే మనం ఎక్కువగా మనం లేకోకుండా జాగ్రత్త పడడానికి ఉంటుంది. సో ఇంకోటి ఫిజియోథెరపీ అడ్వైజ్. ఫిజియోథెరపీ పరంగా ఏంటంటే మనం చేసుకోవాల్సినది నీ జాయింట్ లో నీ ROM ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నీ స్ట్రెచింగ్స్ చేసుకోవాలి. తర్వాత నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. తర్వాత మల్టిపుల్ యాంగిల్ ఐసోమెట్రిక్స్ అనేది ఉంటాయి. సో ఈ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ అన్ని కూడా మనము రెగ్యులర్ గా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాట్ వాటర్ పెయిన్ ఉండే కండిషన్స్ లో ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, అక్యూట్ కండిషన్స్ లో కోల్డ్ ప్యాక్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ క్రానిక్ కండిషన్స్ లో హాట్ బ్యాక్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లు ROM ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్స్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండ్ మల్టిపుల్ యాంగిల్ ఐసోమెట్రిక్స్. ఈ ఎక్సర్సైజ్ బాగా చేసుకున్నారంటే బెటర్ గా ఉంటుంది. పెయిన్ యొక్క సివియారిటీ ఉన్నప్పుడు ఏ ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు. ఫస్ట్ మీరు ఆర్థోపెడిషన్ కి వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళ అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఏదో ఆర్థోపెడిషన్ అవైలబుల్ లేదంటే ఒకసారి ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అవసరమైతే ఎక్స్రే చూసేసి ఎక్స్రే ద్వారా మనం ఎంతవరకు అయితే జాయింట్ రప్చర్ అయింది లేదా ఫ్రాక్చర్ అయింది అని తెలుసుకున్న తర్వాత ఏదైనా అడ్వైజ్ అవసరమైతే కనుక ట్రీట్మెంట్ ఏదైనా ఎక్సర్సైజ్ అవసరమా లేదా ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ అవసరమా లేదా ఫర్దర్ ఆర్థోపెడిషన్ నియర్ బై ఆర్థోపెడిషన్ ఏదైనా ఉంటే ఆర్థోపెడిషన్ కి రెఫర్ చేయడం అనేది ఉంటుంది. సో ఇవి మీరు ప్రాపర్ గా చేసుకున్నారంటే ఎక్కువ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇందాక చెప్పినట్లే నీ క్యాప్స్ కూడా ఒక్కొక్కసారి అనేది నీ క్యాప్స్ మనం బాగా వేసుకున్నామని అనుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే కండిషన్ నీ క్యాప్స్ అనేది యూజ్ చేస్తే కనుక బెటర్ గా ఉంటుంది. అలా అని కంటిన్యూ అనేది నీ క్యాప్స్ అనేది వేసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే అది ఇందాక చెప్పిన మీడియల్ ఆర్చ్ సపోర్ట్ ఉండే ఫుట్ పేర్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ లో కండిషన్స్ లో IFT థెరపీ అనేది ఉంటుంది. IFT అంటే ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అని ఉంటుంది. సో ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ ఇది మజిల్ యొక్క స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది. సో మనకు అక్యూట్ కండిషన్స్ లో ఏంటంటే మనం తక్కువగా పెయిన్ అనేది వస్తున్నప్పుడు కండిషన్స్ లో ఏంటంటే ఫస్ట్ ఐస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఐస్ తో మనకు తగ్గలేదు అని అంటే టెన్స్ అనేది ఉంటుంది. ట్రాన్స్క్యూటేనియస్ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఉంటుంది. సో ఇది లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ అనేది యూజ్ చేస్తారు. సో మనకు ఆ వైబ్రేషన్ సెన్స్ అనేది మనకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ సరౌండింగ్ లో ఏదో ఫిజికల్ థెరపిస్ట్ అబ్జర్వ్ చేసేసి ఎక్కడ స్టిఫ్నెస్ ఉందో చూసుకొని ఆ మజిల్ దగ్గర వస్తుందా, టెండాన్ దగ్గర వస్తుందా, లిగమెంట్ లో వస్తుందా, ఎక్కడ వస్తుందని ఆ పొజిషన్ చూసుకొని ఆ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ అనేది ఇస్తారు. సో కొంచెం క్రానిక్ కండిషన్స్ లో IFT థెరపీ అనేది యూజ్ చేస్తారు. సో ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అనేది యూజ్ చేస్తారు. ఇది కూడా డీప్ గా ఉన్న మజిల్ యొక్క స్టిఫ్నెస్ ను, క్రానిక్ గా ఉండే మజిల్ యొక్క స్టిఫ్నెస్ ను ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ థెరపీ అని ఉంటుంది. సో ఈ అల్ట్రాసోనిక్ థెరపీ అనేది ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కువగా ఉన్న కండిషన్స్ లో ఈ అల్ట్రాసోనిక్ థెరపీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. దీంట్లో కూడా 1 MHz 3 MHz ఉంటుంది. సో దీన్ని ఈ కండిషన్ బట్టించి 1 MHz అల్ట్రాసోనిక్ థెరపీ ఇవ్వాలనా లేదా 3 MHz అల్ట్రాసోనిక్ థెరపీ ఇవ్వాలనా అనేది డిపెండ్స్, ఫిజియోథెరపీ పైన డిపెండ్ అయి ఉంటుంది, థెరపిస్ట్ పైన. తర్వాత డ్రై నీడ్లింగ్, సో తర్వాత టేపింగ్, ఇవన్నీ టెక్నిక్స్ అన్ని కూడా మన కండిషన్ బట్టించి ఏ కండిషన్ కు ఏ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, ఏ టెక్నిక్ అవసరం ఉంటుంది అనేది పేషెంట్ థెరపిస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది.
సో ఈ వీడియోలో ఇంతవరకు మనము నీ జాయింట్ అంటే ఏంటి, నీ జాయింట్లో పెయిన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి దాని గురించి ఈ వీడియోలో చేసాము. నెక్స్ట్ వీడియోలో నీ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ.